మీరు ఎప్పుడైనా రాయల మధ్యలో చేపలు వేట చేయడం చూసారా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మా మామయ్య అయితే రాయవేటకి అయితే వెళ్ళారు ఈ రోజు. రాయవేట అంటే ఏంటనేది మీకు చెప్తాను వినండి. కొన్ని రకాలైన చేపలు రాయల కింద తన జీవనాధారాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాయి. ఆ రాయల కింద ఉన్న మేతను తిని జీవిస్తూ ఉంటాయి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఈ చేపలను వేట చేయడానికి సులభంగా అయితే ఉంటది. ఈ వేట అనేది నైట్ టైంలో అయితే కొనసాగిస్తారు, మార్నింగ్ టైంలో చేయరు. నైట్ టైంలో చేయడం వల్ల అయితే నేను వీడియో తీయలేదు. మార్నింగ్ చూసారా, నేను కొండ మీద ఎక్కి మా వాళ్ళు ఎలా నడుస్తారు అనేది వీడియో తీస్తున్నాను, మీరు చూడగలరు. ఆ రాయలు అనేది చాలా షార్ప్ గా ఉంటాయి. ఏమాత్రం జారినా సరే దెబ్బలు అనేవి చాలా గట్టిగా తగులుతాయి. మా వాళ్ళకైతే చేపలు ఎక్కువ పడలేదు, ఒక చేప పడింది. అన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. అవి ఏ చేపలు పడ్డాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ చేప అయితే జాలవా, దీని ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటది. ఈ జాలవని అయితే మా బాబాయ్ కొనుక్కున్నాడు, నన్ను కూడా చూపించంటే నేను చూపిస్తున్నాను చూడండి. నేను పక్క నుండి నవ్వుతున్నాను. ఈ ముళ్ళు గుచ్చుకుంటే టీటీ అనేది ఖచ్చితంగా వేసుకోవాలంట, అంత డేంజర్ అంట. చూసారు కదా, మా బాబాయ్ అయితే దడుచుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ చేపను అయితే 2000 అయితే కొన్నాడు. ఈ జాలవ అయితే మినిమం 3 అడుగులు అయితే ఉంటది, నాలో సగం ఉంది. మీరు చూడగలరు అది ఎంత ఫ్రెష్గా ఉన్నది అనేది, ఎందుకంటే ఇప్పుడే పడింది కాబట్టి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.